అక్కడ కనపడతలేదు ఫుల్గా. హలో సరిగా వచ్చిందో రాలేదేమో. హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలైన్స్. ఇదిగోండి రెడీ అయిపోయి, అంటే సగం రెడీ అయిపోయి టీ పెడుతున్నాను అనమాట. టీ తాగేసి మిగతా రెడీ అవుతాను. మిగతా రెడీ కావడం అంటే అన్నీ అయిపోయినాయి. ఇక గాజులు వేసుకొని చెవులో కమ్మలు వేసుకోవాలి. సో టీ తాగేసి అవి కూడా వేసుకొని బయలుదేరుతాం. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, ఊరు వెళ్తున్నామండి. ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నామండి, మా బంధువులదే. నేను ఒకదాన్ని కాదు, మా వాళ్ళు కూడా వచ్చినారు. మా మంగమ్మ అన్నపూర్ణ వాళ్ళంతా వెళ్తాం అన్నమాట, అందరం కలుసుకొని. అది విషయం, అందుకోసం అనమాట. సో ఇప్పుడు ముందుగా టీ తాగేస్తాము. మా మాధవి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రజెంట్ మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇంకొంతమంది వస్తారన్నమాట. అక్కడ కాపు నల్ల కనిపిస్తుంది, ఇటు సైడ్ నల్ల కనిపిస్తుంది. మామూలుగా వెళ్ళిపోయా తిరగచ్చు, చాలు మరి దీదులే హ్యాపీ. కాటన్ శారీ కట్టేసుకున్నానండి నీట్గా. ఎక్కువగా హ్యూమిడీగా ఉందన్నమాట. అంటే పొద్దున్న నుంచి ఎండేం లేదు కానీ వేడి ఎక్కువ ఉందన్నమాట. అందుకే కాటన్ శారీ. మీ మామంది, మీ మామ రెడీ అవుతాడు చూడు. ఇప్పుడు ఒకసారి అనే ఒకసారి ఇగో ఇదిగోండి రెడీ అయిపోయాం. అందరు రెడీ అవుతున్నారు, మా మాధవి వాళ్ళు రెడీ అవుతున్నారు. సో ఇక రెడీ అవుతున్నాం. రెడీ అయిపోయినాక బయలుదేరడం. మా జడై మా బానుకి మాధవి మాధవి ఇదిగోండి వస్తున్నారు. ఏమో సింపుల్గా చేసింది అక్కలు. పూలు భలే ఉన్నాయే లహరి, ఇది వెనక తిరిగి లహరి. అయ్యో పూలు భలే ఉన్నాయే. చెప్తారు చూడు, ఉడివేలో ఒక ఫోటో తీసుకోండి ఆయన. అట్టపోతే మిమ్మల్ని అందరినీ తీస్తున్నా. ఇక ఇక్కడ అందరూ వచ్చేసారనమాట. ఇక ఇప్పుడు బయలుదేరేస్తున్నాం. ఆటో కూడా మా దగ్గరే ఉంది, అంటే ఊరు నుంచి ఆటో తీసుకొచ్చారు మా మాధవి వాళ్ళు, మా ఊరు అబ్బాయి ఆటోనే. సో ఆ అబ్బాయేనండి ఇందాక మాట్లాడింది. ఇక ఇక్కడ అందరం బయలుదేరేస్తున్నాం అనమాట. ఇదిగోండి అన్నీ సర్దేస్తుంది మా మాధవి, పండ్లు పూలు అన్నీ తీసుకొచ్చిందనమాట. సో అవన్నీ అయితే సర్దుకొని ఇక బయలుదేరేస్తున్నాం. అంటే మా మాధవి వాళ్ళు సారే పెట్టాలన్నమాట అమ్మాయికి. సో అందుకే స్వీట్స్, పండ్లు పూలు అవన్నీ కూడా సో ముందుగానే తీసుకొచ్చి పెట్టేశారు. అవన్నీ తీసుకొని అయితే ఆటోలో పెట్టేసి బయలుదేరేస్తున్నామండి. రాదు లహరి మేము ఎల్లో అనిపిస్తుందా?
చేస్తాడో చూడు. ఇక్కడ వెళ్తూ వెళ్తూ మామూలుగా బజార్లో కూడా ఆగాము. బజార్లో ఆగి కొన్ని కావాల్సినట్టు తీసుకున్నాము. కానీ మళ్ళీ కూడా మధ్యలో అంటే బైపాస్ మీద ఆగామండి. అంటే బజార్లో ఆగి టీ తాగుదాం అనుకున్నారు. నేను ఆల్రెడీ ఇంటికాడ మా వాళ్ళు రాకముందు టీ పెట్టాను కదా, అప్పుడు మళ్ళీ మా బుజ్జి వాళ్ళంతా వచ్చినాక టీ కావాలన్నారు, టీ తాగుతారు, టీ కావాలన్నారు. సో అప్పుడు ఇంకా పాలు లేవు, పైగా టైం అయిపోతుందని సర్లే వెళ్తూ వెళ్తూ దారిలో తాగుదామని చెప్పేసి ఇదిగోండి రోడ్డు మీద బైపాస్ మీద ఆగామన్నమాట. ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంటే సో ఇక్కడైతే అందరం కలిసి టీ తాగుతున్నామండి. ఈవినింగ్ టైం కదా, చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎండ లేదు కదా, ఎండ లేకపోతే నాకు ఎప్పుడైనా ప్రశాంతంగా అనిపిస్తుందండి. పైగా ఈవినింగ్ టైం అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే అందరం బయట కూర్చొని ఆరు బయటలాగా పైగా బైపాస్ కదా, వచ్చే పోయే లారీలను చూసుకుంటూ అలా అయితే టీ కావాల్సిన వాళ్ళు టీ, కాఫీ కావాల్సిన వాళ్ళు కాఫీ అలా తాగుతున్నామండి. ఆల్రెడీ మేము చేరాల్సిన ఊరికి మధ్యలోకి వెళ్ళిపోయాము. ఇంకొంచెం దూరం అయితే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాం అన్నమాట, ఫంక్షన్ జరిగే ఊరికి, మెచ్యూరిటీ ఫంక్షన్ కండి. అన్నట్టు మెచ్యూరిటీ ఫంక్షన్ అంటే గుర్తొచ్చిందండి, మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. అది రీసెంట్గానే నిన్ననే విన్నానండి ఆ న్యూస్. మామూలుగా నేను ఎప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను ఎక్కువగా. సో అలా అయితే ఆ న్యూస్లో చెప్పారన్నమాట. వైరల్ అయిపోయిందంట అది చాలా బాగా. మరి అంత చేస్తే అలా వైరల్ కాకుండా ఎలా ఉంటుంది? తమిళనాడులో మెచ్యూరిటీ ఫంక్షన్కి ఆ అమ్మాయికి 4 మేనమామలంట. ఆ 4 మేనమామలు కలిసి ఆ అమ్మాయికి సారే ఊరంతా నోరెళ్ళ పెట్టుకొని చూశారంటండి. అంతలా తెచ్చారంట. అంటే 500 రకాల స్వీట్స్, అలాగే డబ్బులైతేమి, బంగారం అయితేమి, వెండి అయితేమి, వాళ్ళకి కార్లు గిఫ్ట్లు అన్నమాట. అమ్మాయికి కార్లు, బైకులు, ఇంకేదేదో మొత్తం కలిపి 4-5 ట్రాక్టర్లు వచ్చాయంటండి. 4-5 ట్రాక్టర్ల నిండా అన్నమాట. ఆఖరికి మేకపోతులు కూడా, ఎన్నో మేకపోతులు కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయికి సారిగా ఇచ్చారంటండి. ఆ ఊరోళ్ళు అయితే అందరూ ఆశ్చర్యపోయి అలా చూశారంట. అంటే ఏమంటారు, ఆ సారె పట్టుకొని ఆ ట్రాక్టర్లు వస్తూ ఉంటే వీళ్ళు ముందు డప్పులతో వస్తూ ఉంటే అబ్బాయి ఎందుకులే, అది న్యూస్లో చూపిస్తుంటే పూలమాల కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉందండి. పూలమాల దేంతోనో చేశారని చెప్పారండి. ఆయన పట్టుకొని ఉన్నాడు అన్నమాట. దాన్ని కూడా చూపించారు. నేను అప్పుడు ఆ పూలమాల దేంతో చేశారో వినలేదు. అది కూడా డిఫరెంట్ మాల అన్నమాట. సో అలా అయితే అబ్బురుపరిచేలా సారె తీసుకొచ్చారండి. అది చాలా ట్రెండ్ అయిపోయింది, వైరల్ అయిపోయింది అన్నమాట. అలా తమిళనాడులో అలా జరిగిందంట మెచ్యూరిటీ ఫంక్షన్కి. ఇంతవరకు ఎవరు పెట్టుండ్రేమో అదే అని అనుకుంటా. అందుకే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ న్యూస్ చెప్తూనే ఉన్నారండి. సో అలా అయితే తమిళనాడులో అయితే తన మేనమామల అమ్మాయికి అన్ని రకాల స్వీట్స్తో, అన్ని ట్రాక్టర్లతో అలా సారీ అయితే తీసుకొచ్చారండి. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మర్చిపోకూడదు అన్నమాట. ఏ అమ్మాయి మెచ్యూర్ అయినా అబ్బా పలానా అమ్మాయికి వచ్చింది సారీ అని గుర్తుపెట్టుకునేలాగా, తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా తీసుకొచ్చినట్టున్నారు. సో అందుకే ఇప్పుడు ఈ వీడియోకి చాలా సింక్ అయిందన్నమాట. ఇది ఎడిటింగ్ చేస్తూ ఉంటే సో ఆ విషయం కూడా ఇదే కదా, నిన్న మనం న్యూస్లో చూసాం కదా ఇలా మెచ్యూరిటీ ఫంక్షన్కి ఇలా అయింది కదా అని. సో ఆ మ్యాటర్ అయితే ఇక్కడ చెప్తున్నానండి. ఆ ఫంక్షన్కి వచ్చిన అతిథులు కూడా నోరెళ్ళ పెట్టుకొని చూసుంటారు. అసలు నాకు తెలిసి ఆ ఆతిథ్యాన్ని తినలేకపోయి ఉంటారన్నమాట. అన్ని రకాల స్వీట్స్ అంటే మామూలు మాట్లాడండి. అసలు యాక్చువల్లీ అయితే ఇక్కడ వీడియో కూడా పెద్ద లాంగ్ లేదన్నమాట. అసలు ఏ మ్యాటర్ చెప్పాలా ఏమనేది కూడా నాకు అర్థం కాలేదు. సో టక్కన నాకు ఈ వీడియోకి ఆ మ్యాటర్ భలే సింక్ అయిందన్నమాట. సో అలా అయితే ఇక్కడ చాయ్ అయితే తాగేసామండి. ఇక టీ తాగుతూ ఉన్నాం అనమాట. తాగేసి ఇక బయలుదేరేస్తున్నాము. నేను అక్కడ వీడియో ఏం తీయలేదండి ఫంక్షన్లలో. ఇక మేము కూడా మళ్ళీ ఆటో ఎక్కేస్తున్నాం అన్నమాట. ఆ రోజు మా ఫంక్షన్ కూడా బాగా జరిగిందండి. మేము లేట్ నైట్ అయిపోతుందేమో మళ్ళీ మనం రిటర్న్ అయ్యే లోపల అనుకుంటూ వెళ్ళాము. కానీ త్వరగానే అయిపోయిందన్నమాట. బాగా జరిగింది ఫంక్షన్. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక మేము కూడా మంచిగా తినేసి 9:30 కల్లా రిటర్న్ అయిపోయినట్టున్నాము. ఇక మా ఇళ్ళకి వచ్చే లోపల 11 అలా అయిపోయినట్టుంది. ఆటో కూడా మా ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఇక మా వాళ్ళంతా కూడా ఊరు వెళ్ళిపోయారు అన్నమాట. సో ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.